మహావతార్ నరసింహ. ఇది కొత్తగా వచ్చిన యానిమేటెడ్ మూవీ. ఈ సినిమా తప్పకుండా మీరు మీ పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా. ఇది పిల్లల్లో మన కల్చర్ పట్ల అవగాహనని, అలానే మన దేవుళ్ళ పట్ల భక్తిని కూడా కలిగిస్తుంది. పెద్దవారిలో భక్తితో పాటుగా, ఆధ్యాత్మికతతో పాటుగా మన కల్చర్ పట్ల, ట్రెడిషన్ పట్ల ఎంతో గౌరవాన్ని పెంచే సినిమా ఇది. మనం ఈ సినిమాని పాత సినిమాతో ఏమాత్రం కంపేర్ చేయొద్దు. అదొక దృశ్యకావ్యం. భక్త ప్రహ్లాద్ అనేది కూడా ఒక దృశ్యకావ్యం. ఇది కూడా అలానే దృశ్యకావ్యంగా మలిచారు. ఈ సినిమాలో భక్తితో పాటుగా నృసింహస్వామిని ఉగ్ర రూపాన్ని ఎంతో బాగా చిత్రీకరించారు. ఈ సినిమా మీరు 2Dలో చూసినా ఓకే, అలానే మీరు 3Dలో కనుక చూడగలిగితే ఆ అవకాశాన్ని ఏమాత్రం మిస్ చేయొద్దు. ఎందుకంటే 3Dలో నృసింహస్వామి ఉగ్రరూపం ఇంకా ఉగ్రంగా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేను ఈ 3Dలో చూశాను నా పిల్లలతో కలిసి. ఎంతో బాగా నచ్చింది నాకు. ఈ సినిమా మీరు తప్పకుండా చూడాలి అంటానికి ఇంకొక కారణం కూడా ఏమిటంటే, మనం పాత సినిమాలు ఇవి చూసినప్పుడు మనకి హిరణ్యకశిపుడు అలానే నృసింహస్వామికి ఏమాత్రం యుద్ధంలో అతను నిలవలేకపోయాడు అన్నట్టుగా చూపించారు. అయితే శ్రీమద్ భాగవతం చదువుతున్నప్పుడు నాకు కొన్ని విషయాలు బాగా తెలిసాయి. వరాహస్వామిగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా హిరణ్యాక్షునితో యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తుండగా అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన వరాహమూర్తిని ప్రార్థిస్తారు. ఏమిటయ్యా, నీకు ఇంతసేపు పడుతుందా? నువ్వు ఈ హిరణ్యాక్షుని ఊరికే వధించవచ్చు కదా అని బ్రహ్మదేవుడు ప్రార్థించినప్పుడు అప్పుడు వరాహమూర్తి ఒక్కసారిగా హిరణ్యాక్షుని చంపుతారు. అలానే హిరణ్యకశిపుడిని కూడా కాపాడటానికి హిరణ్యకశిపుని సైనికులు ప్రయత్నించినప్పుడు ఈ నృసింహస్వామిగా ఉన్న శ్రీ మహావిష్ణువు అలవోకగా ఆ సైనికులందరినీ వధిస్తారు. ఇదంతా ఈ సినిమాలో చాలా తేటతెల్లంగా చూపించారు. కాబట్టి మీరు ఈ సినిమాని ఏమాత్రం మిస్ చేయొద్దు. కుదిరితే 3Dలో చూడండి, లేదా 2Dలో అయినా చూడండి. ఇది మన సంప్రదాయాన్ని నిలబెట్టే సినిమా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ సినిమా చూసినట్లయితే కనుక డెఫినెట్గా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.